బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. చేస్తున్నారు అంటే మా అబద్ధాలను మీరు జాగ్రత్తగా నమ్మండి అని చెప్పడం. రిపోర్టును యథాతథంగా బయటపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రిపోర్టు వస్తే, ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందాతుల్ అస్మాత్, అదే సర్వరోగ నివారణ అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ. ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ, దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది. నేను చదివి వినిపిస్తుంది. పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పిండ్రో అవి ఏమీ చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. ఎందుకంటే కొంచెం మనం లోతుల్లోకి పోవాలి, తద్వారా విషయం అర్థమవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అంటేనే నీళ్ళ కోసం పరితపించి నీళ్లు సాధించడం కోసం కృష్ణా గోదావరి జలాలను సాధించి ఒకనాడు దుర్భిక్షానికి, కరువుకు, వలసలకు, ఆత్మహత్యలకు నిలవైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక 4 దశాబ్దాల పాటు భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ సమాజం అనుభవించింది. దానికి నిష్కృతి, దానికి పరిష్కారంగానే కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కట్టి పొలాలను దడిపి, గొంతులను దడిపి, వలసలను ఆపి, కరువును నివారించి పసిడి పంటలు పండించాలనేటువంటి ఒక మహాదాశంతో మొదలైనటువంటి ఒకనాటి అమరుల యొక్క త్యాగాల పరంపరను కొనసాగిస్తూనే కేసీఆర్ నాయకత్వాన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంగతి, ఆ 14 ఏళ్ల పోరాటము, ఆ పోరాటం ద్వారా వచ్చిన ఫలితం, రాష్ట్ర ఏర్పాటు, ఇవన్నీ మనం చూసిన చరిత్ర చెప్పేదే. వీళ్ళే చక్కగా చేసి ఉంటే, వీళ్ళే తెలంగాణను ఆంధ్రాలో కలపకపోయి ఉంటే, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్ననాడే ప్రతిపాదించిన ప్రాజెక్టులే కనుక పూర్తి కాబడి ఉంటే తెలంగాణకి శాపం ఉండేదా? ఇంత నరకయాతన తెలంగాణ అనుభవించేదా? అనుభవించిన మొత్తం దుర్భర జీవితానికి కారకులే మీరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నటువంటి టైంలో ఏదో రకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ప్రజల దృష్టి మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమే కాళేశ్వరం మీద మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది. కమిషన్ కూడా అందులో భాగమే. మేము కమిషన్ను నిర్వహించినటువంటి పిసి ఘోష్ గారికి కానీ, వారి వ్యక్తిత్వానికి కానీ మేము ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదు. కానీ ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా, వ్యక్తులుగా ఎంత సచ్చీలురైనా, వాళ్ళ పరిశీలన, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళు స్పృశించినటువంటి అంశాలు పరిపూర్ణంగా ఉన్నాయా లేదా, హేతుబద్ధంగా ఉన్నాయా లేదా, తర్కానికి నిలుస్తాయా లేదా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రేపు చట్టంలో కూడా అదే అంశాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. లీగల్గా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉండవలసిందేనో కొత్త రిపోర్ట్ బయటకు వస్తే దాని మీద మళ్ళీ మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు పరిమితమే చెప్తున్నాం. ప్రతిసారి వాళ్ళు కోట్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో ఆల్ సచ్ థింగ్స్ ఆర్ క్వశ్చనబుల్, ఆల్ సచ్ థింగ్స్ ఆర్ డిబేటబుల్ బిఫోర్ జ్యుడిషియల్ ఫోరా. అది తప్పకుండా జరుగుతుంది. వచ్చినప్పటి నుంచి చేసింది ఏంటి? కమిషన్లు. ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషను, కార్ రేసింగ్ దాని మీద ఎంక్వైరీ, కాళేశ్వరం మీద ఒక కమిషను. ఇప్పుడు ఒకనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. గుర్తు చేస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఎమర్జెన్సీ తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి షా కమిషన్, ఆ షా కమిషన్ యొక్క నిబద్ధతని కానీ, ఆ పనిని కానీ ప్రశ్నిస్తూ వందల వేల ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉండి ఆనాడు. కానీ మేము సంపూర్ణంగా సహకరించినాం. కాంగ్రెస్కు మాకు ఉండేటువంటి తేడా చెప్తున్నాం. ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ,
అతి మీద కానీ ఎక్సెసెస్ మీద కానీ ఆనాడు జరిగినటువంటి జైళ్ళలో వేయడం మీద కానీ జరిగిన మరణాల మీద కానీ వీటన్నింటి మీద దమనకాండ మీద షా కమిషన్ ఏర్పాటైతే దాన్ని వ్యతిరేకించి అణువణువున చిన్నబుచ్చి కమిషన్ యొక్క సార్థకతను ప్రశ్నించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వీళ్ళ ఉద్దేశాలని మనం పసిగట్టాలి. అందుకోసం ఈ విషయాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు తెలంగాణ కోసం ఇప్పుడు ఇవాళ కడుపు మంట అంతా ఏంటంటే అసలు కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగానికి అవసరమైన మేరకు మీ కాలంలో మీరు మలిపి ఉంటే, పూర్తి చేసి ఉంటే ఆ ప్రక్రియను, ఇవాళ ఈ బాధలు ఉండేవి కాదు కదా. కట్టని వాళ్ళు మీరే కదా, విఫలమైన వాళ్ళు మీరే కదా. సమైక్య రాష్ట్రంగా కొనసాగినంత కాలం తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు ఎంత? తెలంగాణ వచ్చినాక మా ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసింది ఎంత? లెక్కలు ఉన్నాయి కదా.